హాయ్ హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. నేను మీ ఎస్పీ రాజన్. మనము ఏం చదువుతున్నాం రెగ్యులర్గా డైలీ కూడా మనము యూపీఎస్సీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేది చూస్తున్నాం. 1995లో అడిగిన ప్రతి క్వశ్చన్ మనం డీటెయిల్గా అనాలిసిస్ చేస్తూ ప్రతి ఒక్కటి లెర్న్ చేసుకున్నాం. అలాగే ప్రతి ఇయర్ గాను అంటే మనం రివర్స్ అనాలిసిస్ 1995 తర్వాత 2020 అలాగా వరుసగా చూస్తూ వస్తాము. సో ఇప్పుడు 2020 ఇయర్లో అడిగిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అంటే క్వశ్చన్స్ ఎలా అడిగారు ఏంటి అనే దానివల్ల మనకి సిలబస్ అనాలిసిస్ తెలుస్తుంది, క్వశ్చన్ బేస్డ్ అప్రోచ్ తెలుస్తుంది, తర్వాత సబ్జెక్ట్ లెర్నింగ్ తెలుస్తుంది, అలాగే న్యూస్ పేపర్ అనాలిసిస్ అనేది తెలుస్తుంది. సో ఇవన్నీ మనం సబ్జెక్ట్ని పోవాలంటే ఫస్ట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని అర్థం చేసుకోవడంలోనే మీ యొక్క డెప్త్ లెర్నింగ్ అనేది ఉంటుంది. సో వీఆర్ లెర్నింగ్ త్రూ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అండ్ యూపీఎస్సీ 2020లో అడిగిన ఒక 5 క్వశ్చన్స్ని ఒక 30 minutes టైం స్పాన్ చేస్తూ డైలీ రివిజన్ తరహాలో మనం నేర్చుకుంటున్నాము. అలాగే ఎల్టీఎక్స్ క్లాసెస్కి సబ్స్క్రైబ్ అయ్యి రెగ్యులర్గా ఫాలో అవుతున్న స్టూడెంట్స్ అందరికీ ఒక మంచి గుడ్ న్యూస్ ఏంటంటే సంక్రాంతి స్పెషల్ ఆఫర్ని మనం కొద్దిగా పొడిగించి రిపబ్లిక్ డే వరకు కొనసాగించాం. అంటే ఏంటంటే రిపబ్లిక్ డే వరకు కూడా ఈ ఆఫర్ని మనం కంటిన్యూ చేసాము. సో ఇంట్రెస్ట్ అయిన స్టూడెంట్స్ కొద్దిగా హరి అయ్యి త్వరగా జాయిన్ అయ్యారంటే సో ఈ తర్వాత రివిజన్ అయిందంటే ప్రైస్ అనేది ఇంక్రీస్ అవుతుంది. దే విల్ బి చేంజ్ ఇన్ ద ప్రైస్. సో అందువల్ల ఇట్స్ అండ్ గోల్డెన్ ఆపర్చునిటీ ఫర్ స్టూడెంట్స్ హూ ఆర్ ఫ్రమ్ రూరల్ బ్యాక్గ్రౌండ్ ఆర్ ఎనీ బ్యాక్గ్రౌండ్. బికాస్ ఎందుకంటే ఇక్కడ మనం తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. అంటే వాళ్ళకి అర్థమయ్యే విధంగా బేసిక్ నుంచి అంటే ఏంటి, ఒక విషయాన్ని నేర్చుకోవాలంటే ఆరంభం నుంచి నేర్చుకుంటేనే మనకి ఒక డీటెయిల్డ్ లెర్నింగ్ దొరుకుతుంది. సో మనం ఎన్సీఆర్టీ బేసిక్ అంటే ఏంటి, ఎన్సీఆర్టీ ఫౌండేషన్స్ కోర్సెస్ ప్రొవైడ్ చేస్తున్నాము. అలాగే జిఎస్ మరియు అన్ని టాపిక్స్ గురించి డీటెయిల్డ్ క్లాసెస్ ప్రొవైడ్ చేస్తున్నాము. ఆప్షనల్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. అంతకన్నా ఇంకా మెయిన్స్కి ప్రిలిమ్స్కి కంప్లీట్ అనాలిసిస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. మరియు ప్రొవైడ్ చేసే కోర్సెస్ కూడా యూపీఎస్సీ ఇన్ఫినిటీ. అంటే మీరు సెలెక్ట్ అయ్యే వరకు మన ఎల్టీఎక్స్ క్లాసెస్తో ముడిపడి ఉండొచ్చు. యూ క్యాన్ బీ లాంగ్, ఇట్ ఈస్ ఎ లాంగ్ జర్నీ. యూ క్యాన్ బీ మోటివేటెడ్ అండ్ ఆల్సో యూ క్యాన్ బీ బెస్ట్ గైడెడ్. ఇక్కడ ఏంటి, మంచి గైడెన్స్ ఇస్తూ మీకు మోటివేషన్ ప్రొవైడ్ చేస్తూ అలాగే ఎవ్రీడే ఎనీ ఇష్యూస్ టైప్ ఆఫ్ సబ్జెక్ట్ పరంగా ఏదైనా కానీ డిఫికల్టీస్ ఫేస్ చేస్తున్నప్పుడు, డౌన్ చూడనున్నప్పుడు ప్రతి విషయంలో కూడా మీకు సపోర్టివ్గా ఉంటూ మిమ్మల్ని మీ సక్సెస్ వైపు అని నడిపించడానికి నెంబర్ ఆఫ్ లెక్చరర్స్, అంటే నాట్ ఈవెన్ 1 person వర్కింగ్ హియర్. సో నెంబర్ ఆఫ్ స్టాఫ్ అనేది మన సురేష్ సార్ లీడర్షిప్తో సో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మీకు సబ్జెక్ట్స్ అనేది ఒక గుడ్ క్వాలిటీలో అందరూ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. సో యూ క్యాన్ లుక్ ఇన్ టు ద డెమో క్లాసెస్ దట్ ఆర్ ప్రొవైడెడ్ ఇన్ ఎల్టీఎక్స్ క్లాసెస్. సో అక్కడ ప్రొవైడ్ చేసిన డెమో క్లాసెస్ చూడండి, తర్వాత అనలైజ్ చేయండి, తర్వాత మీకు నచ్చిన కోర్స్ తీసుకోండి, జాయిన్ అవ్వచ్చు. అలాగే ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ కోర్స్ అనేది టైం అనేది మన లిమిటెడ్ పీరియడ్ ఆఫర్, ఓన్లీ రిపబ్లిక్ డే వరకు కాబట్టి చాలా సీరియస్గా తీసుకుంటూ సో క్విక్గా మీ ఇంట్రెస్ట్ ఉందంటే జాయిన్ అవ్వండి. ఇట్ హెల్ప్స్ యూ ఎ లాట్. ఆఫ్లైన్ కూడా మనం క్లాసెస్ ప్రొవైడ్ చేస్తున్నాము. అలాగే కాలేజ్ వెళ్ళే స్టూడెంట్స్, వర్కింగ్ ప్రొఫెషనల్స్ వాళ్ళకు కూడా ఫ్లెక్సిబుల్ లాగా ఈవినింగ్ బ్యాచెస్ రన్ చేస్తున్నాము, మార్నింగ్ బ్యాచెస్ కూడా రెగ్యులర్ బ్యాచెస్ రన్ చేస్తున్నాం. సో యూ క్యాన్ కమ్ ఓవర్ అండ్ లిసన్ టు ద 3 డెమో క్లాసెస్ ఫర్ ఫ్రీ అండ్ డిసైడ్. ఓకే స్టూడెంట్స్, ఎప్పట్లాగే మన క్లాస్ స్టార్ట్ చేస్తున్నామంటే ఒక మంచి మోటివేషనల్ కోడ్తో స్టార్ట్ చేసాం. యూ యూ విల్ నెవర్ హ్యావ్ దిస్ డే అగైన్, సో మేక్ ఇట్ కౌంట్. చూడండి, ప్రతిరోజు ప్రతి క్షణం మనం ఉంటున్న ప్రతి జీవితం అనేది తిరిగి రాదండి. సో మేక్ ఇట్ మెమరబుల్. అంటే మేక్ ఇట్ కౌంట్ అంటే దాంట్లో మీరు ఎంత వర్క్ చేస్తున్నారో మీ లైఫ్లో ప్రతి సెకండ్ కూడా ఎంజాయ్ చేస్తూ మీ వర్క్ని మీరు చేయండి. యూ విల్ బీ ద హ్యాపీయెస్ట్ పర్సన్ అలైవ్ ఇన్ ఎవ్రీ సెకండ్స్ అండ్ ఎవ్రీ మూమెంట్. డోంట్ మిస్ ఎనీ మూమెంట్ ఆర్ ఎనీ డే బికాస్ ఇట్ విల్ నెవర్ బీ బ్యాక్. ఓకే, మనం క్వశ్చన్స్లోకి వెళ్తాం. చూడండి, చాలా డీటెయిల్గా నేర్చుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. అలాగే కొన్ని విషయాలు కొన్ని బుక్స్లో దొరకవు, డీటెయిల్గానే కొన్ని చోట్ల దొరుకుతుంది. ఆ రెఫరెన్స్ కూడా మీకు నేను ప్రొవైడ్ చేస్తాను. విత్ రిఫరెన్స్ టు ద హిస్టరీ ఆఫ్ ఇండియా కన్సిడర్ ద ఫాలోయింగ్ పేర్స్. అంటే ఇండియన్ హిస్టరీకి సంబంధించి ఇక్కడ కొన్ని పేర్స్ అనేది ఇచ్చారు. అవి కరెక్ట్గా మ్యాచ్ చేశారా లేదంటే కరెక్ట్గా మెన్షన్ చేశారా అనేదే మన యొక్క ప్రశ్న. ఓకేనా? సో అంటే ఇక్కడ మెన్షన్ చేసింది ఔరంగ్ అంటే ఎవరు అంటే ఇది మన ఎన్సీఆర్టీ క్లాస్ 8 అండి. ఎన్సీఆర్టీ 8th క్లాస్లో అవర్ పాస్ట్ పార్ట్ 2. ఓకేనా? అవర్ పాస్ట్ పార్ట్ 2లో ఇది ఉంది. ఓకేనా? ఎన్సీఆర్టీ. సో ఇప్పుడు మనకు అర్థమైంది ఎన్సీఆర్టీ అనేది ప్రిపరేషన్స్లో చాలా 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 ఇంపార్టెంట్ అనేది మనకి ఇక్కడ తెలుస్తుంది. అలాగే ఔరంగ్ అంటే ఇన్ఛార్జ్ ఆఫ్ ద ట్రెషరీ ఆఫ్ ద స్టేట్. ఓకేనా? అవునా కదా? కాదు. ఓకేనా? ఔరంగ్ అనేది ఒక పర్షియన్ పదము. సో ఈ క్వశ్చన్స్ అనేది కొన్ని విషయాలు తెలియవు మనకు, ఔరంగ్ అనేది తెలియదు. ఓకేనా? బట్ ఔరంగ్ అనేది మిస్టేక్ అంటే రాంగ్ అనేది కానీ మనం కనుక్కునేసామంటే యూ కెన్ ఎలిమినేట్ 2 ఆప్షన్స్. ఓకేనా? ఏ ఆప్షన్స్ మనం ఎలిమినేట్ చేయొచ్చు ఈజీలీ? లుక్ ఫార్వర్డ్ ఒకసారి చూడండి. ఆప్షన్ ఏముంటుంది ఇక్కడ? ఏ ఎలిమినేట్ చేయొచ్చు, డి ఎలిమినేట్ చేయొచ్చు. ఇప్పుడు మనం ఏంటి 3
అనేది రెండిట్లో ఉంది కాబట్టి టూ కరెక్ట్ ఆర్ రాంగ్ అనేది మనం తెలుసుకోవాలి. ఓకేనా? సో ఇక్కడ మనకి ఒక అటెంప్టింగ్ ఉంటుంది. అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అంటే యూపీఎస్సీ క్వశ్చన్ అటెంప్టింగ్లో కూడా ఒక టెక్నాలజీ ఉంటుంది. ఎలా అంటే ఈ ఔరంగ్ అనేది ఔరంగజేబ్ కాదు, అది ఒక రూలర్, సో ఇగ్నోర్. ఔరంగ్ అనేది మీకు కానీ కరెక్ట్గా తెలిసిందంటే అది తప్పు. ఈ స్టేట్మెంట్ అనేది రాంగ్. ఈ స్టేట్మెంట్ అనేది రాంగ్ అని తెలిసిందంటే ఏ అండ్ డి ఎలిమినేట్ చేసాం. 3ని అసలు చదవకండి, ఎందుకంటే 3తో మనకి పనే లేదు. 2 కరెక్ట్ ఆర్ రాంగ్ అనేది తెలియాలి. ఓకేనా? బానియన్ అనేది ఇండియన్ ఏజెంట్ ఆఫ్ ఈస్ట్ ఇండియన్ కంపెనీనా కదా? అవును, ఇట్స్ ఎ రైట్ ఆన్సర్. సో అవును అని తెలిసిందంటే 2 and 3 ఆర్ రైట్, బి ఈస్ యువర్ రైట్ ఆప్షన్. ఎలిమినేషన్ పద్ధతిలోనే తెలియాలి, ఎందుకంటే కొన్ని క్వశ్చన్స్కి వచ్చేసి మనకి ఆన్సర్స్ అనేది పర్ఫెక్ట్ ఆన్సర్స్ అనేది చాలా స్టూడెంట్స్కి తెలియదు. అటువంటి సిచ్యువేషన్స్లో ఏంటంటే వీ మస్ట్ బి ప్రొవైడింగ్ ద పాసిబిలిటీ, అంటే మన పాసిబిలిటీ అనేది ఇంక్రీజ్ చేసుకోవాలి. ఎలాగా? రెండింటిని ఎలిమినేట్ చేసామంటే ఆబ్వియస్లీ ఇంకో 2 ఆప్షన్స్లో ఒకటి అంటే మీ యొక్క సెలక్షన్ పాసిబిలిటీ అనేది 50% ఇంక్రీజ్ అవుతుంది. సో ఇలా మనం సాల్వ్ చేయాలి. ఓకే, నౌ లెట్ us గెట్ ఇన్ టు ద సబ్జెక్ట్. ఓకేనా? ఔరంగ్ అంటే ఏంటో ఒక్కసారిగా కొన్ని డీటెయిల్స్ అనేది ప్రొవైడ్ చేస్తాను, ఎందుకంటే ఎన్సీఆర్టీలో ఆల్రెడీ ప్రొవైడ్ చేస్తున్నారు. ఔరంగ్ అంటే ఏంటంటే, ఔరంగ్ అంటే దానికి ఒరిజినల్ మీనింగ్ అంటే ఇక్కడ ఇచ్చున్నారు వేర్ హౌస్. పర్షియన్ టర్మ్ దీనికి వేర్ హౌస్ అంటారు. వేర్ హౌస్ అంటే ఇక్కడ చూసారు ఒక లార్జ్ ఒక వేర్ హౌస్ ఉందా అంటే ఏంటి, ఎందుకు ఉపయోగిస్తారు? ఇట్ ఈస్ ఫర్ ద స్టోరేజ్. అంటే వేర్ హౌస్ దేనికి యూజ్ చేస్తారు? మనకి గూడ్స్ కలెక్టెడ్, అంటే ఎప్పుడైనా కానీ సరుకులు ప్రోడక్ట్స్ అవన్నీ కూడా ఒక వ్యవసాయం నుంచి కూడా ఫార్మర్ నుంచి తెచ్చుకునేటప్పుడు, ఇప్పుడు ఇండియాలో కూడా వేర్ హౌస్ చాలా ఉంటాయి, అవన్నీ కలెక్ట్ చేసినప్పుడు అమ్మకానికి వెళ్ళడానికి ముందు ఒక గోడౌన్లో ఉంచుతారు. ఇక్కడ చూడొచ్చు గోడౌన్ షేప్లో ఉంది. సో గోడౌన్లో ఉంచుతారు, దాన్నే మనం వేర్ హౌస్ అని కూడా అంటారు. అలాగే కొన్నిసార్లు ఫినిష్డ్ ప్రోడక్ట్స్ని కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి, రా మెటీరియల్స్ మాత్రమే కాకుండా ఫినిష్డ్ గూడ్స్కి కొన్ని వర్క్షాప్స్ కండక్ట్ చేస్తారు. అలా చేయడానికి కూడా ఇవి వేర్ హౌసెస్ అనేది ఉపయోగించబడేది. ఇది మోస్ట్లీ మిడివల్ ఇండియా కాన్సెప్ట్ అండి. ఓకేనా? మిడివల్ ఇండియా, మోడర్న్ ఇండియా, ఈ ట్రాన్సిషన్స్ టైమ్స్లో పర్షియన్ వర్డ్స్లో ఔరంగ్ అని అంటారు. వేటిని అంటారంటే వేర్ హౌస్ని గుర్తిస్తారు. ఓకేనా? సో ఇది ఓకే. దీని గురించి ఒక బేసిక్ డేటా ఫ్యాక్ట్ కాబట్టి నో ఇష్యూస్. కాకపోతే బానియన్స్ అంటే ఎవరు? ఓకేనా? ఇండియన్ ఏజెంట్ ఆఫ్ ఈస్ట్ ఇండియా కంపెనీ అంటారు. బానియన్స్ గురించి మనం హిస్టరీ తెలుసుకోవాల్సిన నెసెసిటీలో ఉన్నాం, ఎందుకంటే ఈ టాపిక్ అడిగారు కాబట్టి బుక్స్లో వీళ్ళ గురించి డీటెయిల్డ్ అనాలిసిస్ అనేది మనకి లేదు. కాకపోతే క్వశ్చన్స్లో నేర్చుకుంటున్నాం కాబట్టి మనం పూర్తిగా నేర్చుకున్నాం. ఇక్కడ ఒక ఇమేజ్ ప్రొవైడ్ చేశాను కదండి, ఆ ఇమేజ్ని మీరు ఒక్కసారిగా డీటెయిల్డ్గా చూడండి. ఎవరు? అతనే బానియన్. సో వాళ్ళ యొక్క పని ఎలా ఉంటుంది, వాళ్ళు ఎలా స్టార్ట్ అయ్యారు అనేది మనము కొద్దిగా తెలుసుకుంటాం. ఓకేనా? యాక్చువల్గా బానియన్స్ అంటే ముఖ్యంగా ఏంటంటే ఇంటర్ప్రెటర్స్ అంటారు. ఓకేనా? ఇంటర్ప్రెటర్స్ అంటే ఏంటి? ఫస్ట్ బ్రిటిషర్స్ మన ఇండియాకి వస్తున్నారా అంటే, ఇండియాకి వచ్చినప్పుడు వాళ్ళకి భాష తెలియదా? సో వన్ ఆఫ్ ద ఎడ్యుకేటెడ్ పర్సనే వాళ్ళని గైడ్ చేయగలరు. ఓకేనా? సో ఎడ్యుకేషన్ పరంగా ఇంటర్ప్రెటర్ అంటే వాళ్ళ భాషని ఇక్కడ వ్యాపారవేత్తలకి అంటే 2 బిజినెస్ పర్సన్స్ ఉంటారు. సో వీళ్ళు ఒక ప్రోడక్ట్స్ అనేది కొనాలన్నా, ప్రోడక్ట్స్ ఏంటి, వాళ్ళు వచ్చి ఫారినర్స్ యూరోపియన్స్ వచ్చినప్పుడు ఇండియన్స్తో పర్చేస్ చేయాలా. సో చేయాలంటే ఇక్కడ ఒక మీడియేటర్ కావాలా. సో వాళ్ళకి ట్రాన్సాక్షన్ ప్రొవైడ్ చేయాలా. అలాగనే ఇనిషియల్గా ఇంటర్ప్రిటర్స్గా స్టార్ట్ అవుతారు, తర్వాత బ్రోకర్స్ లాగా అంటే వాళ్ళిద్దరి మధ్య డీలింగ్స్ కుదిర్చే వాళ్ళ ఉంటారు, తర్వాత ఏజెంట్స్గా ఉంటారు. ఓకేనా? సో ఆ తర్వాత ఏంటంటే ముఖ్యంగా యూరోపియన్ మర్చెంట్స్ని వాళ్ళు బానియన్స్ అంటారు. ఓకేనా? యూరోపియన్ మర్చెంట్స్ని ఇండియన్స్ వచ్చేసి యూరోపియన్ మర్చెంట్స్తో డీల్ చేయడానికి ముఖ్యంగా ఉంటారు. సో వాళ్ళని ఏమంటారు? బానియన్స్ అంటారు. సో ఇప్పుడు ఒక విషయం మనం తెలుసుకోవాలి, ఇంటర్ప్రిటర్స్ అంటే ఏంటి? వాళ్ళు లాంగ్వేజ్ ఎడ్యుకేషన్ అందులో హై లెవెల్లో ఉంటేనే వాటిని చేయగలరు. సో అందువల్లనే ముఖ్యంగా బానియన్స్ ఎవరుంటారంటే మోస్ట్లీ హిందూలో హై క్యాస్ట్ హిందూస్. ఎందుకని? ఆ కాలంలో ఎడ్యుకేషన్ అనేది హై క్యాస్ట్ హిందూస్కే ప్రొవైడ్ చేయబడింది. సో ఆబ్వియస్లీ యూ కెన్ సే డైరెక్ట్లీ. సో ఇలాంటివి ఎందుకంటే మన మెయిన్స్ రైటింగ్స్ కూడా మీకు చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో హై క్యాస్ట్ హిందూస్ అంటే ఎవరు? బ్రాహ్మిన్స్. ఓకేనా? బ్రాహ్మిన్సే ఎక్కువగా వ్యాపారం బిజినెస్లో కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉన్న వాళ్ళు. అలాగే వీళ్ళు ఏంటంటే ముఖ్యంగా ఇలాంటి బానియన్స్ లాగా ఉండేవాళ్ళు. ఓకేనా? సో ఈ పదాన్ని వాళ్ళని గుర్తిస్తూ వాడేవాళ్ళు. ఇదే సౌత్ ఇండియా విషయానికి వచ్చామనుకోండి, మోస్ట్లీ సౌత్ ఇండియాలో వీళ్ళని ఏమంటారంటే కొందరిని ఏంటంటే ఇలా డీల్ చేసే వాళ్ళని దుబాష్ అని కూడా అంటారు. ఎందుకంటే ఆ వర్డ్స్ తెలుసుకోవాలి కాబట్టి వీ కెన్ లెర్న్ ఇట్ ఇన్ డీటెయిల్. ఓకేనా? దుబాష్ అని కూడా అంటారు. ఓకే, ఇప్పుడు మనకి బానియన్స్ అంటే అర్థమైంది. వీళ్ళు కాలక్రమేణా ఎలా అయ్యారంటే ఇట్స్ హ్యాస్ డెవలప్డ్ ఫర్దర్. ఓకేనా? వీళ్ళు బ్రిటిష్తో ఇంటరాక్ట్ అయ్యి కొద్దిగా వచ్చేసి వాళ్ళ యొక్క డెవలప్మెంట్ హై అయ్యి
వాళ్ళ యొక్క ఇంపార్టెన్స్ అనేది ఎక్కువైంది. ఓకేనా? ఎందుకని ఇండియన్స్‌కి, బ్రిటిషర్స్‌కి మధ్య వీళ్ళు డీలింగ్స్ అనేది ఎక్కువ చేసేవాళ్ళు. కానీ కొంతకాలం తర్వాత ఏందంటే బ్రిటిషర్స్ ఇండియాలో స్ట్రాంగ్ హోల్డ్ ఫార్మ్ అయిన తర్వాత, అంటే బ్రిటిషర్స్ ఇండియాలో స్ట్రాంగ్‌గా డెవలప్ అయిపోయిన తర్వాత ఏమవుతుందంటే వీళ్ళు ఏమవుతారు, బ్రిటిష్ స్ట్రాంగ్ హోల్డ్ అయ్యారు. అప్పుడు వాళ్ళు ఏజెన్సీస్ అపాయింట్ చేశారు. ఓకేనా? బ్రిటిష్ ఏజెన్సీస్ అనేవి స్థాపించారు. సో కంపెనీ వాళ్ళు చేసి వీళ్ళని నమ్మడం మానేసి, బానియన్స్ అనే వాళ్ళని నమ్మడం మానేసి బ్రిటిష్ ఏజెన్సీని ఎక్కువగా నమ్మడం స్టార్ట్ చేసింది. అలాగే వీళ్ళ హిస్టారికల్ ఇంపార్టెన్స్ చూసామంటే 1813 తర్వాత ఏంటంటే మోనోపోలీ ఆఫ్ ఈస్ట్ ఇండియా కంపెనీ పోతుంది. ఓకేనా? మోనోపోలీ పోయిన తర్వాత చాలా కంపెనీస్, చాలా ట్రేడింగ్ అనేది ఇండియాతో జరిగేవి. అలాగే కాలక్రమేణా ఏంటంటే ఫారిన్ కంట్రీస్ వేరేవి కూడా ఇండియాతో ట్రేడ్ అనేది కొనసాగించేది. అలా ట్రేడ్ చేసేటప్పుడు మోస్ట్లీ బ్రిటిష్ ఏజెన్సీస్ని నమ్మడం తగ్గించారు. ఎందుకని? ఈ బ్రిటిష్ ఏజెన్సీస్ ఎవరు? ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు స్థాపించిందే బ్రిటిష్ ఏజెన్సీ. 1813 తర్వాత మోనోపోలీ ఎత్తేసిన తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీ మాత్రమే కాకుండా మిగతా కంపెనీలు కూడా మన ఇండియాతో ట్రేడ్ చేయడం స్టార్ట్ చేసాయి. కాబట్టి వాళ్ళు ఈ ఏజెన్సీ నమ్మడం మానేసి ఎక్కువగా ఈస్ట్ ఇండియా కంపెనీ నమ్మడం స్టార్ట్ చేశారు. సో అందువల్ల మళ్ళీ వీళ్ళ యొక్క ఇంపార్టెన్స్ ఎక్కువ వచ్చింది. సో వేరే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంపెనీస్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నేషన్స్తో వీళ్ళు డీలింగ్స్ అనేది చేసేవాళ్ళు. ఎకనామికల్ కమ్యూనిటీగా వీళ్ళు డెవలప్ అయ్యారు. అలాగే తర్వాత ఎడ్యుకేషన్ అనేది డెవలప్ అవ్వడంతో చాలామందికి అంటే ఇండియనైజ్డ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అవన్నీ కూడా అందరికీ తెలియడంతో వీళ్ళ ఇంపార్టెన్స్ అనేది కాలక్రమేణా చాలా వరకు తగ్గిపోయింది. సో తర్వాత 1850s అండ్ 1900s వచ్చిన తర్వాత 1900 తర్వాత చాలా వరకు వీళ్ళ ఇంపార్టెన్స్ అనేది తగ్గిపోయింది. ఈ కమ్యూనిటీ అనేది రిడక్షన్ అయ్యి తర్వాత మాయమైపోయారు. సో ఇది బానియన్స్. ఎందుకంటే ఒక విషయాన్ని నేర్చుకున్నప్పుడు ఇన్ని విషయాలు మనం డీటెయిల్గా నేర్చుకుంటేనే రేపు మెయిన్స్లో కూడా మనం అటెంప్ట్ చేయగలం. నెక్స్ట్ అలాగే మిరాసీదార్ అంటే ఏంటి? మిరాసీదార్ గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలి. ఎందుకంటే మిరాసీదార్ అంటే ఎవరంటే చూడండి, మిరాసీదార్స్ గురించి తెలుసుకునే ముందు కొన్ని విషయాలు ప్రీవియస్ ఇంపార్టెన్స్ చూస్తాము. జమీందారీ సిస్టమ్ ఉండేదండి. ఓకేనా? జమీందారీ సిస్టమ్ తర్వాత వాళ్ళు ఏంటంటే జమీందారీస్లో పర్మనెంట్ సెటిల్మెంట్ అనేది ఇంట్రడ్యూస్ చేస్తారు. ఎక్కడ పర్మనెంట్ సెటిల్మెంట్ అనేది బెంగాల్లో ఇంట్రడ్యూస్ చేస్తారు. కాకపోతే ఈ పర్మనెంట్ సెటిల్మెంట్స్లో బెంగాల్లో ఏంటంటే ముఠాదార్స్ ఉండేవాళ్ళు. ఓకే? ముఠాదార్స్ అంటే మనం చెప్తున్న ముఠాస్ లాగానే. అలా ఏంటంటే జమీందార్ తరం నుంచి వాళ్ళు ఏంటంటే అందరి దగ్గర కూడా ట్యాక్స్ కలెక్షన్స్కి వాళ్ళకి ఏజెంట్స్గా ఉండేవాళ్ళు. కానీ తర్వాత కాలక్రమేణా జమీందారీస్లో కొన్ని నెగటివ్స్, బెంగాల్ ఫెమైన్ ఇలా కొన్ని సమస్యలన్నీ ముందు రావడంతో వాళ్ళ ఇంపార్టెన్స్ తగ్గిపోయి తర్వాత ఏంటంటే మనకి మెడ్రాస్ ప్రావిన్స్లో రయత్వారీ సిస్టమ్ ఇంట్రడ్యూస్ చేస్తారు. ఓకేనా? రయత్వారీ సిస్టమ్స్ ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత వీళ్ళు అప్పుడు గవర్నమెంట్ అనేది సో ఇప్పుడు ఏంటి డైరెక్ట్గా ఇంతకుముందు ఏంటి జమీందార్ ద్వారా కలెక్ట్ అయ్యే ట్యాక్సెస్ని మధ్యలో రైతుస్ ద్వారా డైరెక్ట్గా ఫార్మర్స్తో డీల్ చేయడానికి ముందుకు వచ్చారు. అప్పుడు టెనెంట్స్ ఉండేవాళ్ళు. ఓకేనా? టెనెంట్స్ ఉండేవాళ్ళు అంటే వాళ్ళు వ్యవసాయం చేసేవాళ్ళే కానీ సొంత నేల వాళ్ళది కాదు. ఓకేనా? అలా ఉండేవాళ్ళు. అలా కాకుండా కొందరికి వచ్చేసి ఓన్ ల్యాండ్స్ ఉండేవి. సో ఇలాంటి టెనెంట్ వాళ్ళ రైట్స్ అన్నీ ఓవర్కమ్ అవ్వడం కోసం అలా కాకుండా అంటే వీళ్ళు ఎవరితో డీల్ చేయలేదు, బ్రిటిష్ ఒక్కరితోనే కదా డీల్ చేయగలరు, ఇద్దరు ముగ్గురితో డీల్ చేయలేదు. సో అలాగా సోల్ ఓనర్షిప్ ఆఫ్ ల్యాండ్. సో మిరాసీదార్స్ అంటే ఏంటంటే సోల్ ప్రొపర్టియర్స్ ఆఫ్ ద ల్యాండ్స్, అంటే ఏంటంటే సోల్ ఓనర్స్ ఆఫ్ ద ల్యాండ్స్గా డిసైడ్ చేసి వాళ్ళని ఏమంటారంటే మిరాసీదార్స్ అని అంటారు. ఓకేనా? సోల్ ఓనర్స్ ఆఫ్ ద ల్యాండ్స్ లేదంటే సోల్ ప్రాపరియేటర్స్ ఆఫ్ ద ల్యాండ్ అంటారు. సో ఇప్పుడు మనకి మిరాసీదార్స్ అంటే తెలిసింది. ఓకేనా? సో ఇప్పుడు వాళ్ళనే ఓనర్స్ ఆఫ్ ద ల్యాండ్ చేశారంటే వాళ్ళు ఏం చేస్తారు? రెవెన్యూ పే చేస్తారు. ఎవరికి? టు ద స్టేట్. సో రయత్వారీ సిస్టంలో స్టేట్కి డైరెక్ట్గా రెవెన్యూ పే చేసే వాళ్ళని మిరాసీదార్స్గా కూడా వాళ్ళు కన్సిడర్ చేయడం చేశారు. సో ఇది ఏంటి మోస్ట్లీ ఇన్ సౌత్ ఇండియా. ఓకేనా? మోస్ట్లీ రైతువారీ సిస్టమ్ ఎక్కువగా అంటే మెడ్రాస్ ప్రావిన్స్లో ఇంట్రొడ్యూస్ చేయబడింది. అలాగే బెంగాల్ ప్రావిన్స్లో కూడా కొన్ని చోట్ల ప్రామినెంట్గా ఉండింది. కాకపోతే ఇప్పుడు మనకి అర్థమైంది ఏంటని. ఔరంగ్ అంటే ఎవరు, బానియన్ అంటే ఎవరు, తర్వాత మిరాసీదార్ అంటే ఎవరు. సో ఇది జస్ట్ వర్డ్గా మాత్రమే కాకుండా మీరు డెప్త్ అనాలిసిస్ చేస్తేనే రేపు ఇంకొక క్వశ్చన్ ఇలా వచ్చినప్పుడు దీనికి లింక్డ్ అప్ కొన్ని ఆన్సర్స్ వస్తాయి. అవి కూడా మనకి ఎగ్జామ్స్లో హెల్ప్ అవుతాయి. ఓకేనా? లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఓకేనా? ఇండిగో కల్టివేషన్ గురించి చదవడానికి లిమిటెడ్ సబ్జెక్ట్ కాదు, చాలా సబ్జెక్ట్ ఉంది. మోడర్న్ ఇండియాలో మనం చాలా వరకు చదువుతూ ఉంటాము. కాకపోతే ఇక్కడ క్వశ్చన్ మనము తెలివిగా చదవాలి. ఓకేనా? ఇండిగో కల్టివేషన్ ఇన్ ఇండియా డిక్లైన్డ్ బై బిగినింగ్ ఆఫ్ 20th century బికాస్ ఆఫ్. ఓకేనా? 20th century తర్వాత అంటే 1902. ఓకేనా? 1900 నుంచి 2000 వరకు ఈ కాలంలో ఇది 20th century అంటాము. ఈ కాలంలో ఏంటంటే ఇండిగో కల్టివేషన్ అనేది ఇండియాలో చాలా వరకు తగ్గిపోయింది. కొన్ని ఆన్సర్స్ అనేది ఎలా ప్రొవైడ్ చేస్తున్నా అంటే ఈ క్వశ్చన్స్కి
కొన్ని మెటీరియల్స్లో కొన్నిట్లో ఏంటంటే ఏ కరెక్ట్ అని ప్రొవైడ్ చేస్తున్నారు, కొన్నిట్లో ఏంటంటే బి కరెక్ట్ అని ప్రొవైడ్ చేశారు. సో రెండింటికి రిలేట్ చేస్తూ మనకి ఎగ్జాక్ట్గా కరెక్ట్ ఆన్సర్ ఏదో మనం ఒక్కసారిగా డెప్త్ అనాలిసిస్ చేస్తాం. సో చూడండి, ఫస్ట్ మన సబ్జెక్ట్ తెలుసుకుంటే నీ క్వశ్చన్కి ఆన్సర్ చేద్దాం. గవర్నమెంట్ కంట్రోల్ ఓవర్ ప్లాంట్స్. ఇండిగో కల్టివేషన్ అనేది గవర్నమెంట్ ఎక్కువ కంట్రోల్ తీసుకోవడం వల్ల పోయిందా? లేదు. అలాగే నేషనల్ లీడర్స్ అపోజిషన్ టు ద కల్టివేషన్ ఆఫ్ ఇండిగో. కాదు. ఓకేనా. సో ఈ రెండు ఆప్షన్స్ మీద చాలామందికి ఒక డిబేట్ ఉంది, కానీ ఎక్కువగా ప్రిఫరబుల్ ఆన్సర్ అంటే ఇట్స్ అన్ప్రాఫిటబుల్ ఇన్ ద వరల్డ్ మార్కెట్ బికాస్ న్యూ ఇన్వెన్షన్స్. ఓకేనా. ఇండిగో యొక్క ఇంపార్టెన్స్ అనేది చాలా వరకు తగ్గిపోతుంది. సో అందువల్ల ఆబ్వియస్లీ ఇండిగో కల్టివేషన్ అనేది చాలా వరకు తగ్గిపోతుంది. ఓకేనా. మనం ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ అని ఎందుకు అంటారంటే, కొందరు వచ్చేసి చంపాహారం సత్యాగ్రహలో మన గాంధీ వచ్చిన తర్వాత 1917లో ఫైట్ చేస్తారు. సో అప్పుడు ఏం చేస్తారంటే ఇండిగో కల్టివేషన్కి అగెన్స్ట్గా పెసెంట్స్కి సపోర్ట్గా గాంధీ అనేది సత్యాగ్రహం కండక్ట్ చేస్తారు. సో అదొక్కటే మెయిన్ ఫ్యాక్టర్. సో అందుకని ఆ ఒక రీజన్ వల్ల ఆల్ ఓవర్ ఇండియాలో కల్టివేషన్ అనేది తగ్గిపోదు. ఒక రీజియనల్ ఇంపార్టెన్సే అది. కానీ వాళ్ళు అడిగింది ఏంటి, ఇండియాలో మొత్తానికి డిక్లైన్కి మెయిన్ రీజన్ ఏంటి అనేదే వాళ్ళు అడిగారు. ఓకేనా. పెసెంట్ రెసిస్టెన్స్ ఓన్లీ 1900స్లో లేదండి, అంతకుముందు కూడా 1859లో ఇండిగో రివోల్ట్ జరుగుతుంది. మీరు ఎగ్జామ్స్లో చదివేటప్పుడు ఎగ్జామ్ ప్రాస్పెక్టివ్ చదివేటప్పుడు ఇండిగో రివోల్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే అప్పుడే మనము నీల్ దర్పణ్, ఓకేనా, దీన్ బంధు మిత్ర రాసిన నీల్ దర్పణ్ గురించి చదువుతాము. సో ఇవన్నీ కూడా చాలా 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 ఇంపార్టెంట్ అండి. అంటే రివోల్ట్స్ అనేది, రెసిస్టెన్స్ అనేది 1860s 1850స్లోనే జరిగింది. సో ఇది రీజన్ అనేది కాలేదు. ఎందుకంటే నేను చెప్పేది 1860స్లోనే ఇలాంటి పెసెన్స్ రెసిస్టెన్స్ జరిగినా కానీ అప్పుడు కల్టివేషన్ అనేది తగ్గలేదు కదా. సో ఆబ్వియస్లీ ఎక్కువగానే ఉంది. సో ఆప్షన్ ఏంటి, బి ఈస్ యువర్ రైట్ ఆన్సర్. బట్ స్టిల్ ఇప్పుడు ఇండిగో హిస్టరీ అనేది తెలుసుకుందాం. అంటే ఇండిగో ఇంపార్టెన్స్ ఏంటి, ఎందుకు ఇంపార్టెంట్ అయింది, ఇండిగో గురించి అన్ని విషయాలు మనం ఒక్కసారిగా తెలుసుకుందాం. ఓకేనా. సో ఫస్ట్ ఇండిగో అంటే ఏంటి? ఇండిగో అంటే ఒక బ్లూ కలర్ డైయింగ్ అంటే. బ్లూ కలర్ అంటే మనం ఆ కాలంలో వచ్చేసి రంగులు వేయడానికి వచ్చేసి నేచురల్ డై యూజ్ చేసేవాళ్ళు. సో అలాంటి ఒక నేచురల్ డై ఇండిగో. దాన్ని ఏమంటారంటే ఇంకోటి బ్లూ గోల్డ్ అని కూడా అంటారు. ఎందుకంటే ఇండియన్ హిస్టరీ టైంలో విచ్ వాస్ కాల్డ్ యాజ్ అ బ్లూ గోల్డ్ అనే క్వశ్చన్ కూడా అడగొచ్చు. సో అందువలన చదివేటప్పుడే మనం వివరంగా చదవాల్సిన నెసెసిటీ ఉంది. ఓకేనా. ఎందుకది ముఖ్యంగా బ్లూ కలర్ వేయడానికి, బ్లూ కలర్ వేటికి వేస్తారు, ఫ్యాబ్రిక్స్ అంటే టెక్స్టైల్స్ ఇండస్ట్రీలో మన డ్రెస్సులకి ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్కి వాళ్ళు ఏంటంటే బ్లూ కలర్ వేయడానికి ఇండిగోను ఉపయోగించాలి. ఓకేనా. సో ఇది మనకి తెలుసు. ఓకే, ఇండిగో డిమాండ్ ఎందుకు డెవలప్ అయింది, ఇండిగో అనేది ఇండియాలో డిమాండ్ ఎందుకు పెరిగింది అనేది ఒకటి తెలియాలి కదా. సో డిమాండ్ పెరగడానికి ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే బ్రిటిష్ అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ అంటే ఇంగ్లాండ్లో ఏమైందంటే ఇండస్ట్రియల్ రెవల్యూషన్ స్టార్ట్ అయింది. ఓకేనా. ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఎందుకు స్టార్ట్ అయిందంటే మనకి ఒక విషయం తెలియాలి. స్టీమ్ ఇంజిన్ కనుక్కుంటారు, తర్వాత పెద్ద పెద్ద మెషినరీస్, పెద్ద పెద్ద కంపెనీస్ అనేది బ్రిటిష్లో స్టార్ట్ అవుతుంది, ఇంగ్లాండ్లో స్టార్ట్ అవుతాయి. సో అందువల్ల ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అవుతుంది. సో ఇంతకుముందు ఇండియన్ హ్యాండీక్రాఫ్ట్స్ మీద నమ్మకంగా ఉండేవాళ్ళు, అంటే హ్యాండ్మేడ్ ఇలా ఉండేది. ఇప్పుడు ఒక షర్ట్ ప్రొడ్యూస్ చేసే ప్లేస్లో వేలాది డ్రెస్సులు అనేది ప్రొడ్యూస్ అయ్యాయి. సో కాటన్ అనేది రిక్వైర్మెంట్ పెరిగింది. సో కాటన్ కూడా ఇండియా నుంచే రా మెటీరియల్గా ఎక్స్పోర్ట్ చేశారు. ఫైనలైజ్డ్గా డ్రెస్సెస్ ఇంకా టెక్స్టైల్స్గా మార్చి, ఫ్యాబ్రిక్స్గా మార్చి వాళ్ళు ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వల్ల డెవలప్ అయ్యారు. కాకపోతే ఒక విషయం, ఇప్పుడు ఫ్యాబ్రిక్స్ టెక్స్టైల్స్ డెవలప్ అయిన తర్వాత వాటికి కలర్స్ కావాలా, డైస్ కావాలా. సో డైస్ యొక్క డిమాండ్ పెరిగింది. సో అప్పుడు వాళ్ళు యూజ్ చేసేది ఏంటంటే నేచురల్ డై మేడ్ ఆఫ్ ఇండిగో. ఓకేనా. నేచురల్ డై మేడ్ ఆఫ్ ఇండిగో అనేది వాళ్ళ రిక్వైర్మెంట్. సో డైస్ రిక్వైర్మెంట్ ఉండింది కాబట్టి ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వాళ్ళ యొక్క చూపు ఇండిగో కల్టివేషన్ మీద పడింది. అలాగే ఇండిగో కల్టివేషన్స్కి ఏంటంటే ఇండియన్ సాయిల్ అనేది చాలా మోస్ట్ సూటబుల్. ఓకేనా. ఏంటది ఇండియన్ సాయిల్ మోస్ట్లీ అంటే ఇండో గ్యాంగటిక్ ప్లెయిన్ సైడ్ ఉండే అల్యూవియల్ సాయిల్ అనేది వన్ ఆఫ్ ద సపోర్టివ్ కల్టివేషన్ ఆఫ్ ది ఇండిగో. సో అందువల్ల వీళ్ళు ప్రెషరైజ్ చేసి ఫార్మర్స్ అందరి దగ్గర కూడా కల్టివేషన్ అనేది చేయించారు. సో ఇప్పుడు ఏంటి సాయిల్ అనేది ఉంది. యాక్చువల్గా ఫర్టైల్ సాయిల్ దేనికి, ఫుడ్ క్రాప్స్కి ఉపయోగించేదే ఫర్టైల్ సాయిల్. కానీ వాళ్ళు ఏంటి దాన్ని ఎక్కువగా ఇండిగో కల్టివేషన్స్కి ప్రెషరైజ్ చేశారు. ఓకేనా. అలాగే కొన్ని చేంజెస్ వచ్చాయి కాలక్రమేణా. ఏంటంటే చార్టర్ యాక్ట్. ఓకేనా. చార్టర్ యాక్ట్ 1833 తర్వాత ఒక ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. ఎవరికి, ప్లాంటర్స్కి. ప్లాంటర్స్ ఎవరో మనకి తెలియాలి. ఓకేనా. ఒక ఇమేజ్ మీకు చూపిస్తాను. సో ఇమేజ్ ద్వారా తెలుస్తుంది. ఇక్కడ ఒక ఇమేజ్ చూసారనుకోండి, ఇక్కడ ఏంటి, ఇక్కడ వ్యవసాయి కొందరు ఉన్నారు ఫార్మర్స్, ఇక్కడ ప్లాంట్స్ ఉన్నాయి, ఇక్కడ అతను విప్ పెట్టుకుంటాడు. అంటే ఏంటి, ఒక లాఠీ లాంటిది పెట్టుకొని, సో ఏంటి ఒక ఆయుధంలాగా అతన్ని భయపెట్టిస్తున్నారు. సో ఇతనెవడు, ఇతనే ప్లాంటర్. అంటే ఇతనే ఇండిగో కల్టివేషన్ అనేది చేపిస్తాడు, ప్లాంట్ చేయమని చెప్తాడు. సో బ్రిటిష్ సైడ్ ఉండే వాళ్ళనే ప్లాంటర్స్ అంటారు. సో వాళ్ళు
ఏ ప్లాంట్స్ చేయాలి, ఏ ప్లాంట్స్ వాళ్ళు ఇంపార్టెంట్గా ప్లాంట్ చేయాలి అని డిసైడ్ చేసే వాళ్ళే ప్లాంటర్స్. సో ఇలాంటి ప్లాంటర్స్కి బ్రిటిష్ అనేది సపోర్టివ్గా మారింది. ఏమని, మన ఇండియన్ ఫార్మర్స్ని ఎక్స్‌ప్లాయిట్ చేసుకోమని పర్మిషన్ ఇచ్చింది. అంటే ఏంటి, మీ ఇష్టం వచ్చినట్టు ఎంతన్నా ప్రెషర్ చేసుకోండి. అలాగే ఆ టైంలో ఏంటంటే ఇండియన్స్‌కి అంత అమౌంట్ ఉండదు కదా, ఫార్మర్స్‌కి ఎక్కువ అమౌంట్ ఉండదు కదా. సో వాళ్ళు లోన్స్ ప్రొవైడ్ చేసేవారు. లోన్స్ దేనికి, హై ఇంట్రెస్ట్ రేట్ ఇస్తున్నారంటే మనకు తెలిసిందే. ఎక్కువ వడ్డీకి లోన్ ఇచ్చారంటే ఆబ్వియస్లీ మనము డెప్ట్ రిడెన్ అవుతాం. అంటే ఆ ఫార్మర్ యొక్క జీవితకాలం అంతా కూడా ఆ అప్పుని తీర్చలేడు. సో అలా హై ఇంట్రెస్ట్ లోన్స్ ఇస్తారు. దానికి ఇంకో పేరు కూడా ఉందండి, దడోన్ అంటారు. ఓకేనా. హై ఇంట్రెస్ట్ లోన్స్ డ్యూరింగ్ ద టైమ్ ఫర్ ఇండిగో ప్లాంటర్స్కి, ఇండిగో కల్టివేషన్ చేసే వాళ్ళకి ఎక్కువగా ఇచ్చేవాళ్ళు. దాని వర్డ్ అనేది ఇంపార్టెంట్, డాడోన్ అంటారు. ఓకేనా. సో ఎందుకంటే ఇలాంటి పదాలే ఇంతకుముందు మనం ఇక్కడ చూసాం కదా ఇంకో పదం ఔరంగ్ అని. సో ఇలాంటి పదాలు అనేది చదివేటప్పుడు మనం ఇలా నేర్చుకున్నామంటే ఎగ్జామ్స్లో అటెంప్ట్ చేయొచ్చు. సో ఇప్పుడు మనకు అర్థమైంది, డాడోన్ అనేది వాళ్ళు హై ఇంట్రెస్ట్ రేట్ లోన్స్ అనేది ఇచ్చారు. సో ఆబ్వియస్లీ ఫార్మర్స్ అనేవాళ్ళు ట్రాప్ అయిపోయారు. సో ఖచ్చితంగా వాళ్ళు కల్టివేట్ చేయాలి. కానీ పీపుల్స్ యొక్క మైండ్ సెట్ ఎలా ఉంటుంది, మంచిగా ఫుడ్ క్రాప్స్ ప్రొడ్యూస్ చేసే గుడ్ అగ్రికల్చర్ ల్యాండ్ని ఇప్పుడు దేనికి వాడుతున్నాం, ఇండిగో ఏమైనా వాళ్ళకి ఫుడ్ ఇస్తుందా, ఇవ్వదు. అలాగే వాళ్ళ ప్రైసింగ్ ఎవరు డిసైడ్ చేస్తారు, ప్లాంటర్సే. బ్రిటిషే ప్రైస్ డిసైడ్ చేస్తుంది, వాళ్ళే తీసుకుంటారు. సో ఆబ్వియస్లీ అక్కడ సిచ్యువేషన్ ఏమైందంటే దే ఆర్ సఫరింగ్ ఏ లాట్. సో కల్టివేటర్స్ అనేవాళ్ళు సఫర్ చేస్తున్నారు. అలాగే 1859లో బెంగాల్ రీజియన్స్లో ఏమవుతుందంటే ఇండిగో రివోల్ట్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇండిగో రివోల్ట్ అనేది నేను ఇప్పుడు ఈ క్లాస్లో చెప్పాను. సో మీరు సపరేట్గా మోడర్న్ ఇండియన్ హిస్టరీ చదివేటప్పుడు ఇండిగో రివోల్ట్ అనేది చాలా డీటెయిల్గా చదవచ్చు. సో అందులో మీరు ప్రిపేర్ అవ్వండి, ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు, ఏమేమి స్టార్ట్ చేశారు. దాంట్లో ఇండిగో రివోల్ట్లో ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి నీల్ దర్పణ్ అండి. నీల్ దర్పణ్ అంటారు. ఓకేనా. అంటే అది ఒక నాటకం, నీల్ దర్పణ్. ఇది ఒకసారి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్లు అడిగారు కాబట్టి అది నేను చెప్తున్నాను. సో నీల్ దర్పణ్ అనేది ఒక నాటకము. ఆ నాటకం వేసింది ఏంటంటే దీన్ బంధు మిత్ర అనే పర్సన్ ఈ నాటకాన్ని రాస్తారు. తర్వాత బ్రిటిష్ వచ్చేసి ఈ నాటకాన్ని బ్యాన్ చేస్తుంది. ఇది ఏంటంటే ఈ నాటకం వచ్చేసి ఎలా ఇండిగో కల్టివేటర్స్ని ఎలా బ్రిటిష్ అనేది సప్రెస్ చేస్తున్నారు అనే విషయాన్ని తెలియజేసేదే ఇది. ఓకేనా. ఇది ఒక విషయం. ఓకే. సో ఇప్పుడు 19th సెంచరీ వరకు ఇండిగో కల్టివేషన్ బాగా కొనసాగుతుంది. అలాగే 19th సెంచరీ అంటే 1800 నుంచి 1900. 19th సెంచరీ కాలంలో ఎలా ఉండిందంటే పరిస్థితి, మొత్తం వరల్డ్ వైడ్ రిక్వైర్డ్ ఇండిగో, లేదంటే బ్రిటిష్కి కావాల్సిన ఇండస్ట్రియల్ రెవల్యూషన్లో అవసరపడే మొత్తం ఇండిగో వచ్చేసి ఇండియా నుంచే సెండ్ చేయబడింది. అంటే హోల్ ప్రొడక్షన్ ఎక్కడి నుంచి వచ్చేది, ఇండియా నుంచి వచ్చేది. అదే టైంలో ఏం జరిగిందంటే 1819లో ఒక వ్యక్తి ఉన్నాడండి, అతను వచ్చేసి బ్రిటిష్లో, దాని పేరు ఏంటంటే కార్ల్ హ్యూమన్ అంటారు. ఓకేనా. కార్ల్ హ్యూమన్ అంటారు. ఇతను ఏంటంటే ఇంగ్లాండ్ కాదు, యూరోప్కి చెందిన అతను, జురిచ్ అనే ప్లేస్కి చెందిన అతను. ఓకేనా. అక్కడే చెందిన అతను ఏం చేశాడంటే ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఒక కెమికల్ ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్నప్పుడు ఏంటంటే అనిలిన్ అనే ఒక కెమికల్ ద్వారా ఇండిగోని బెటర్ కలర్ అనేది డెవలప్ చేశాడు. అనిలిన్ అనే కెమికల్ ద్వారా ఇండిగో అనేది బ్లూ కలర్ కదా, ఆ బ్లూ కలర్ డైయింగ్ ఏజెంట్గా సింథటిక్ ఇండిగో అనేది రెడీ చేశాడు. సో సింథటిక్ ఇండిగో అంటే ఏంటి, ఇప్పుడు కెమికల్స్ ఇప్పుడు యూజ్ చేస్తున్నామా కలరింగ్, ఓకేనా, అలా కెమికల్ కలరింగ్ అనేది స్టార్ట్ చేస్తాడు. సో ఎప్పుడైతే కెమికల్ కలరింగ్ స్టార్ట్ చేస్తాడో తర్వాత 1897 అంతా కంపెనీస్ అన్నీ కూడా కమర్షియల్ మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేస్తుంది. ఆబ్వియస్లీ ఇప్పుడు ఇంగ్లాండ్ అంతా కూడా 1900 స్టార్ట్ అయ్యే టైంకి అంతా కూడా హైలీ డిపెండెంట్ ఆన్ సింథటిక్ ఇండిగో. ఇప్పుడు డిపెండెన్స్ ఎక్కడికి వెళ్ళిపోయింది, సింథటిక్ ఇండిగో వైపు వెళ్ళిపోయింది. ఎప్పుడైతే సింథటిక్ ఇండిగో వైపు వెళ్ళిపోతుందో అప్పుడు ఆబ్వియస్లీ అక్కడున్న పీపుల్స్ అంతా కూడా ఇండియా యొక్క ఇండిగో మీద నమ్మకాన్ని వదిలేస్తారు. సో ఇప్పుడు కానీ ఇండియా కల్టివేషన్స్ ఏంది, ఫార్మర్స్ అంతా ఏం చేశారు, థౌజండ్స్ ఆఫ్ ఏకర్స్లో టన్స్ ఆఫ్ ఇండిగో అనేది కల్టివేట్ చేసి ఖాళీగా ఎండబెట్టి కూర్చోన్నారు. సో ఆబ్వియస్లీ ఇప్పుడు ఫార్మర్స్లో తిరుగుబాటు వచ్చింది, వాళ్ళకి సమస్యలు వచ్చింది. చాలా వరకు ఆల్రెడీ ఏమయ్యారు, డెప్ట్ రిడన్ అయిపోయారు. డెప్ట్ రిడన్ తెలుసు కదా, అప్పులు పాలైపోయారు, చాలా మనకు సఫర్ అయిపోయారు. సో ఇదే మన ఇండియన్ హిస్టరీలో ఇండిగో యొక్క ఇంపార్టెన్స్. నేను ఇండిగో ఇంపార్టెన్స్ చెప్పాను, అలాగే అందులో ఇండిగో రివోల్ట్ గురించి ఒకసారిగా మీరు సపరేట్గా చదవండి. పర్సన్స్ ఇన్వాల్వ్డ్, నేను ఒక పర్సన్ చెప్పాను, దీన్ బంధు మిత్ర, నీల్ దర్పణ్ అనేది. ఇంకా కొన్ని ఇన్సిడెంట్స్ ఉన్నాయి, ఇండిగో రివోల్ట్ ఎలా జరిగింది, 1859లో జరిగిందండి. సో ఇవన్నీ కూడా ఒక్కసారిగా రివైజ్ చేసుకొని ఇట్ హెల్ప్స్ యూ అలాట్. ఓకేనా. సో ఇది ఎందుకంటే ఈ కంటెంట్ అనేది కొన్ని కంటెంట్స్ మనకి దొరకవు కాబట్టి అవన్నీ కలెక్ట్ చేసి మీకు ప్రొవైడ్ చేశాను. మోడర్న్ ఇండియాలో ఇండిగో రివోల్ట్ అనేది నార్మల్గా మనకి కంటెంట్ దొరుకుతుంది, యూ క్యాన్ ఓవర్ వ్యూ ఇట్. ఓకేనా. సో నో ఇష్యూస్, సేమ్ థింగ్ ఇక్కడ ఎక్స్ప్లెనేషన్స్లో థియరిటికల్గా ఇచ్చారు, అవన్నీ అక్కర్లా మనకి. సో యూ కెన్ సీ హియర్
ఇండిగో అనేది మనకు ఇక్కడ అర్థమవుతుంది బ్లూ కలర్ ఫ్లవరింగ్ ప్లాంట్స్. సో ఇట్ ఈస్ యూజ్డ్ యాజ్ ఎ సింథటిక్ అంటే సింథటిక్ కాదు, సింథటిక్ అంటే ఆర్టిఫిషియల్ కదా, అంటే నేచురల్ డైగా యూజ్ చేసేవాళ్ళు. ఓకేనా, సో ఇప్పటికి మనకు అర్థమైంది. ఇట్స్ ఇట్ ఫర్ దట్. వీ క్యాన్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. వెలెస్లీ ఎస్టాబ్లిష్డ్ ద ఫోర్ట్ విలియం కాలేజ్ అట్ కల్కత్తా బికాస్. చూడండి, వెలెస్లీ అనే అతను మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఒక పదానికి ఏంటంటే సబ్సిడరీ అలయన్స్ని ఇండియాలో ఇంట్రడ్యూస్ చేశాడు, వన్ ఆఫ్ ద ఫేమస్ పర్సన్. సో అతనికి ఓకే. అలాగే టిప్పు సుల్తాన్ డిఫీట్ చేసినప్పుడు కూడా వెలెస్లీ యొక్క ఇంపార్టెన్స్ ఎక్కువ. ఓకేనా, సో ఇప్పుడు ఓకే, ఈ రెండు విషయాలు మనకు తెలుసు. ఇప్పుడు వెలెస్లీ అనే ఫోర్ట్ విలియం కాలేజ్ స్థాపించాడు. దేనికి? హీ వాస్ ఆస్క్డ్ బై బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అట్ లండన్ టు డూ సో. ఓకేనా, ఒకటి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అనేవాళ్ళు కంపెనీ తరఫున ఉండేవాళ్ళు. సో వాళ్ళు ఏమీ ఇతను అడగలేదు, అది రాంగ్. యాక్చువల్గా వాస్తవానికి మీరు హిస్టరీ చదువుకుంటే ఏంటంటే అందులో ఏంటంటే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అనేవాళ్ళు ఫోర్ట్ విలియంలో కాలేజ్ పెట్టడానికి ఒప్పుకోరు. దానికి ఫండ్స్ అనేది చాలా తక్కువ ప్రొవైడ్ చేస్తారు, అలాగే దానికి అగెయిన్స్ట్గానే ఉంటారు. సో అది కాదు. ఈ వాంటెడ్ టు రివైవ్ ద ఇంట్రెస్ట్ ఇన్ ఓరియంటల్ లెర్నింగ్. చూడండి, ఓరియంటల్ లెర్నింగ్ అనేది దాని మీద రివైవింగ్ ఇంట్రెస్ట్ ఉన్నాయి, కానీ కాకపోతే ఫోర్ట్ విలియం స్థాపించిన దానికి మెయిన్ రీజన్ అయితే కాదు. ఒకవేళ మీరు వికీపీడియాలో ఫోర్ట్ విలియం కాలేజ్ అని కొట్టారంటే ఫస్ట్ ఏం వస్తుందంటే ఓరియంటల్ లెర్నింగ్ గురించి ఇట్స్ సోర్స్ ఫర్ దట్ అనేది వస్తుంది. కాకపోతే అది కాదు. యాక్చువల్గా అతను స్థాపించిన మెయిన్ రీజన్ వేరు. అది ఏంటో నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు డీటెయిల్గా అర్థమవుతుంది. సో ఆప్షన్ బి కూడా కాదు. హీ వాంటెడ్ టు ప్రొవైడ్ విలియం క్యారీ అండ్ హిస్ అసోసియేట్ ఎంప్లాయ్మెంట్ ఏమీ కాదు. సో ఇట్స్ నాట్ అన్ ఆప్షన్. హీ వాంటెడ్ టు ట్రైన్ బ్రిటిష్ సివిలియన్స్ ఫర్ అడ్మినిస్ట్రేషన్ పర్పస్. ఇదే కరెక్ట్. ఓకేనా, సో అడ్మినిస్ట్రేషన్ పర్పస్ కోసం బ్రిటిష్ సివిలియన్స్ని ట్రైన్ చేయడం కోసమే అతను స్థాపించాడు. యాక్చువల్గా ఏం జరుగుంటుందంటే చూడండి, 1799లో టిప్పు సుల్తాన్కి అగేన్స్ట్గా మైసూర్ వార్లో మన వెలెస్లీ గెలుస్తాడు. ఓకేనా, అగేన్స్ట్ ద టిప్పు వెలెస్లీ గెలుస్తాడు. అప్పుడు సంతోషంతో ఆ సంతోషం పట్టలేకుండా అలాగే దాన్ని కమమరేట్ చేస్తూ దానికి గుర్తు చేస్తూ ఏం చేస్తారంటే ఆ గెలుపుని గుర్తు చేస్తూ ఫోర్ట్ విలియమ్స్ అనేది మనకు తెలుసు కలకత్తాలో ఉండే వన్ ఆఫ్ ద మేజర్ సెంటర్ ఫర్ బ్రిటిష్. అందులో ఆ ఫోర్ట్లోనే ఒక కాలేజ్ లాగా స్థాపిస్తాడు, వన్ ఆఫ్ ద ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లాంటిది. సో స్థాపిస్తాడు గుర్తుగా, అదే ఫోర్ట్ విలియం కాలేజ్. ఓకేనా, అక్కడ స్థాపించాల్సిన నెసెసిటీ ఏమొచ్చిందో ఒక్కసారిగా ఆలోచిస్తాం. ఓకేనా, ఫోర్ట్ విలియం కాలేజ్ యాక్చువల్గా ఏముంటుందంటే మన 18th సెంచరీ అంటే 1772 తర్వాత 1800 తర్వాత వెలెస్లీ వచ్చిన తర్వాత ఒక ఐడియా వస్తుంది. ఏంటంటే మొత్తం ఇండియాలో అంతా కూడా సబ్సిడరీ అలయన్స్ ద్వారా చాలా వరకు అనెక్సేషన్ కొనసాగిస్తూ ఉంటాడు. సో ఇండియన్ టెరిటరీస్ అన్నీ కూడా వాళ్ళ బ్రిటిష్కి చాలా ఎక్కువగా ఇంక్రీజ్ అయిపోతుంది. ఎప్పుడైతే బ్రిటిష్కి ఇండియన్ టెరిటరీస్ ఎక్కువ అయ్యాయో, ఇండియాలో బ్రిటిష్ ఎక్స్పాన్షన్ ఎక్కువ జరిగినప్పుడు వాళ్ళకి వీటిని కంట్రోల్ చేయాలి. సో దే నీడ్ టు ఇంటరాక్ట్ విత్ ద పీపుల్. అంటే ఇప్పుడు పీపుల్తో ఇంటరాక్ట్ అవ్వాలి, పీపుల్ని కంట్రోల్ చేయాలి, అలాగే పీపుల్ మీద అడ్మినిస్ట్రేషన్ కొనసాగించాలి. లిమిటెడ్ నెంబర్ ఆఫ్ పర్సన్తో అది సాధ్యం కాదు. సో అందువల్ల ఇక్కడ ఒక కాలేజ్ స్థాపించి అక్కడ బ్రిటిషర్స్ అంతా కూడా ఒకటి చేసి, అంటే చాలామందిని బ్రిటిషర్స్ అంతా వస్తుంటారు కదా, వాళ్ళందరినీ కూడా అక్కడ ఉంచి ఇండియన్ కల్చర్ అంటే మన భారతదేశం యొక్క కల్చర్ ఎలా ఉంటుంది, అలాగే లాంగ్వేజెస్, ఓకేనా, మన ఇండియన్ లాంగ్వేజెస్ అన్నిటిని కూడా అతను ట్రైన్ చేశాడు. సో ఇండియన్ లాంగ్వేజెస్ని, ఇండియన్ కల్చర్స్ని అక్కడున్న బ్రిటిషర్స్ అందరికీ కూడా రెగ్యులర్గా ట్రైనింగ్ ఇస్తూ వాళ్ళకి నేర్పిస్తూ ఉన్నాం. సో ఎప్పుడైతే ఇండియన్ కల్చర్ని, లాంగ్వేజెస్ని నేర్చుకుంటారో వాళ్ళు బెటర్ అడ్మినిస్ట్రేషన్ కొనసాగించారు. సో మన మీద అడ్మినిస్ట్రేషన్ చేసేటప్పుడు మన లాంగ్వేజ్, మన కల్చర్ తెలిస్తేనే వాళ్ళు చేయగలరు కాబట్టి సో బెటర్ అడ్మినిస్ట్రేషన్కి ఇది లీడ్ చేస్తుంది. సో అందువల్ల ఇక్కడ ఫోర్ట్ విలియం స్థాపించి తరువాత అతను అందరినీ బ్రిటిషర్స్ని ట్రైన్ చేయడం స్టార్ట్ చేశాడు. ఓకేనా, సో అలాగే ఇక్కడ ఏంటంటే ఇంకో విషయం మనం తెలుసుకోవాలి. కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అనేది ఫస్ట్ ఫేవర్ చేయరు ఈ కాలేజ్కి, అసలు వాళ్ళు ఫేవర్ చేయరు. వాళ్ళు ఫేవర్ చేసేది ఏంటంటే ఈస్ట్ ఇండియా కంపెనీ కాలేజ్ అనేది ఒక స్టార్ట్ చేస్తారు. ఈస్ట్ ఇండియా కంపెనీ కాలేజ్ అంటారు. ఇది ఎక్కడ స్థాపిస్తారంటే యాక్చువల్గా ఇంగ్లాండ్లో స్థాపిస్తారు. ఇంగ్లాండ్లో ముఖ్యంగా ఏంటంటే దానికి ఒక పేరు ఉంది, మనం చదువుతాము, హెయిలేబరీ. సో ఇది ఏంటంటే ఇంపార్టెంట్ థింగ్ టు ట్రైన్ సివిల్ సర్వెంట్స్. ఓకేనా, ఇండియాలో సివిల్ సర్వెంట్స్ ట్రైన్ చేయడానికి, ఓకే, ఇండియాలో అడ్మినిస్ట్రేట్ చేయడానికి వాళ్ళు ఇంగ్లాండ్లో ట్రైన్ చేసి పంపిస్తారు. ఎందుకంటే అప్పట్లో సివిల్ సర్వెంట్స్ ఇండియన్స్ కాదు, బ్రిటిషర్సే సివిల్ సర్వెంట్గా ఉండేవాళ్ళు. సో వాళ్ళని ఎక్కడ ట్రైన్ చేసినా హెయిలేబరీ అనే ఒక ఇంగ్లాండ్లో ఒక ప్లేస్లో ఈస్ట్ ఇండియా కంపెనీ కాలేజ్ స్థాపించి ఆ కాలేజ్లో వాళ్ళు ట్రైన్ చేసి వాళ్ళని ఇండియాలో వచ్చి అడ్మినిస్ట్రేటర్ గాను, కలెక్టర్స్ గాను, సివిల్ సర్వెంట్స్ గాను ఇక్కడ ఉండేవాళ్ళు. అలాగే వీళ్ళు అక్కడ ట్రైన్ అయిన తర్వాత ఇక్కడికి వచ్చి ఫోర్ట్ విలియమ్స్లో ఏం చేస్తారు సార్ అంటే మోస్ట్లీ లోకల్ లాంగ్వేజెస్ నేర్చుకోవడానికి ఉపయోగపడతాం. సో తర్వాత కాలంలో ఏంటంటే ఫోర్ట్ విలియం ముఖ్యంగా లోకల్ ఇండియన్ లాంగ్వేజెస్ వాటి మీద ట్రైన్ అవ్వడానికి హెల్ప్ అవుతూ ఉంది. సో ఇదే మన ఫోర్ట్ విలియం కాలేజ్ యొక్క బ్యాక్గ్రౌండ్. సో
వాటి యొక్క రీజన్స్ ఎన్నో ఉంటాయి. తర్వాత ఓరియంటల్ ఎడ్యుకేషన్స్ వీటి మీద కూడా అవి కాన్సన్ట్రేట్ చేసింది ఫోర్ట్ విలియం కాలేజ్ అనేది. సో అవన్నీ ఉన్నా కానీ ఇనీషియల్ స్టార్టింగ్ దేనికోసం, ఇక్కడ ఏంటి వెలెస్లీ స్థాపించింది ఎందుకని అడిగారు. సో అది ఎందులో ఇన్వాల్వ్ అయ్యిందనేది అడగలేదు. సో అందువల్ల ఆప్షన్ బి అనేది ఎలిమినేట్ అవుతుంది. సో మెయిన్ పర్పస్ ఏంటి, ఫస్ట్ బ్రిటిష్ సివిలియన్స్ని ఇండియన్ అడ్మినిస్ట్రేషన్లో కొనసాగించడానికి, సక్సెస్ఫుల్ అవ్వడానికి, ట్రైన్ చేయడానికి అది బిగిన్ చేయబడింది. దిస్ ఈస్ ఇట్ ఫర్ ఇట్. వీ షల్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఓకేనా, ఇక్కడ చూద్దాం. సో సేమ్ టు సేమ్ ఇక్కడ చూడొచ్చు ఫోర్ట్ విలియమ్స్ ఇక్కడ స్థాపించిన ఫోర్ట్ విలియం కాలేజ్. ఓకేనా, సో దిస్ ఈస్ ఇట్ ఫర్ ద డేటా. సో యూ కెన్ గో టు ద నెక్స్ట్ పాయింట్. చూడండి, నెక్స్ట్ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ తర్వాతనే ఇంకో సివిల్ సర్వెంట్స్ కోసం ఇంకొక కాలేజ్ స్థాపించేశారు. ఓకేనా, సో అది చూద్దాము. నెక్స్ట్ ఇంకా రిమైనింగ్ క్వశ్చన్, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ కరెక్ట్లీ ఎక్స్ప్లెయిన్స్ ద ఇంపాక్ట్ ఆఫ్ ది ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఇన్ ఇండియా డ్యూరింగ్ ద ఫస్ట్ హాఫ్ ఆఫ్ ది 19th century. చూడండి, ఫస్ట్ హాఫ్ ఆఫ్ ది 19th century అంటే ఏంటి, మనకి 1800 నుంచి 1850 వరకు ఈ టైంలో జరిగిందే వాళ్ళు అడుగుతున్నారు. ఓకేనా, 1 second, 1850. సో ఈ కాలంలో జరిగిన టర్మే వాడు అడుగుతున్నారు. ఈ కాలంలో ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అనేది బ్రిటన్లో అత్యధికంగా జరిగింది. ఈ కాలంలో జరగడం వల్ల మన ఇండియా మీద ఏం ఎఫెక్ట్ చూపించిందని అడుగుతున్నాను. ఓకేనా, ఇంకేదన్నా టైం స్పాన్ అడిగితే మనం ఎక్కువ ఆలోచించాలా, ఇప్పుడు ఏ టైం స్పాన్లో అడిగారు అనేది కూడా మనము క్లియర్గా ఆలోచిస్తేనే దానికైనా ఆన్సర్ అనేది మనకు వస్తుంది. ఓకేనా, లెట్ us థింక్ ఆఫ్ ఇట్, ఒకటి ఆలోచిద్దాం. ఓకేనా, మెషిన్స్ వేర్ ఇంట్రడ్యూస్, ఫస్ట్ ఇండియన్ హ్యాండిక్రాఫ్ట్స్ వేర్ రూయిన్. అవును, ఇట్స్ ఏ కరెక్ట్ ఆప్షన్. కానీ ఒక్కసారిగా మిగిలిన ఆప్షన్స్ కూడా చూసేసి మనము ఈ క్వశ్చన్స్కి వస్తాము. ఓకేనా, ఎందుకంటే మిగిలిన ఆప్షన్ కంపేర్ చేస్తేనే ఇది కరెక్ట్, ఎంత కరెక్ట్ అనేది తెలుస్తుంది. మెషిన్స్ వేర్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ఇండియన్ టెక్స్టైల్ ఇండస్ట్రీస్ ఇన్ లార్జ్ నెంబర్. 1800 నుంచి 1850 కాలంలో బ్రిటిష్లో ఇండస్ట్రియలైజేషన్ జరిగిందే కానీ ఇండియాలో కాదు. సో టెక్స్టైల్ ఇండస్ట్రీ అనేది బ్రిటిష్లో ఇంట్రడ్యూస్ చేశారు, ఇండియాలో కాదు. సో ఆబ్వియస్లీ సెకండ్ అనేది తప్పు. రైల్వే లైన్స్ వేర్ లైడ్ ఇన్ మెనీ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ. రైల్వేస్ ఫస్ట్ స్టార్ట్ అయింది 1853లో బాంబే టు థానే. సో ఆబ్వియస్లీ ఈ స్టేట్మెంట్ కూడా తప్పు. ఓకేనా, అందువల్ల వీళ్ళు అడిగింది ఏంటి, ఇక్కడ ఇంపాక్ట్ ఆఫ్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద 19th century అన్నారు. సో ఆబ్వియస్లీ ఆప్షన్ సి అనేది కూడా ఎలిమినేటెడ్. హెవీ డ్యూటీస్ వేర్ ఇంపోజ్డ్ బై ఆన్ ద బ్రిటిష్ ఇంపోర్ట్స్ ఆఫ్ బ్రిటిష్ మ్యానుఫ్యాక్చర్ చేసే దాంట్లో ఎందుకండి వాళ్ళే హెవీ డ్యూటీస్ చేస్తారు. సో ఆబ్వియస్లీ ఈ ఆప్షన్ కూడా ఎలిమినేటెడ్. వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ క్వశ్చన్ అండి, డైరెక్ట్లీ వీ కెన్ ఆన్సర్ దట్. కొందరు స్టూడెంట్స్ దేనికి కన్ఫ్యూజ్ అయ్యేవారంటే, ఓకే ఇండియాలో టెక్స్టైల్ ఇండస్ట్రీ ఇంట్రొడ్యూస్ చేశారేమో, సో దానివల్ల ఏమో రైల్వేస్ అని ఆలోచిస్తారు. అంత ఆలోచించాల్సిన అవసరం, క్వశ్చన్లోనే మీ సమాధానం ఉంది. ఫస్ట్ హాఫ్ ఆఫ్ 19th century అన్నప్పుడు మీ బ్రెయిన్లో వ్యూ రావాలి, ఎన్ఈఎస్ ఏఈఎస్ కాలం, ఆ కాలంలో ఏం జరిగింది. ఖచ్చితంగా ఇవన్నీ కాదు. ఎందుకని అంతకుముందు వరకు వాళ్ళు రా మెటీరియల్స్ మాత్రమే కాకుండా ఇండియన్ హ్యాండీక్రాఫ్ట్స్, ఇండియన్స్లో ఫేమస్ ఏంటంటే హ్యాండ్మేడ్ క్లాత్స్ అనేది చాలా ఫేమస్. సో హ్యాండీక్రాఫ్ట్స్ అనేది కూడా చాలా వరకు ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ అయ్యేవి అంటే తెలుసు కదా, బయట దేశాలకి అన్నిటి కూడా ఎక్స్పోర్ట్ అయ్యేవి. వన్ ఆఫ్ ద కాస్ట్లీ వాల్యూ ఉండేది యూరోప్లో మన ఇండియన్ గుడ్స్కి చాలా కాస్ట్లీ వాల్యూ ఉండేవండి. సో వాళ్ళు ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు. కానీ ఎప్పుడైతే అక్కడ అంటే బ్రిటన్లో ఇండస్ట్రియల్ రెవల్యూషన్ జరుగుతుందో వాళ్ళు ఆర్టిఫిషియల్గా ఇక్కడ ఉండే కాస్ట్ అనేది ఇండియన్ హ్యాండీక్రాఫ్ట్స్కి కాస్ట్ ఎక్కువ. సో ఇండియన్ హ్యాండ్క్రాఫ్ట్స్ కాస్ట్లీ కాబట్టి వాళ్ళు చీప్ అండ్ బెస్ట్గా లీస్ట్ వాల్యూకే డ్రెస్సెస్ అనేది అక్కడ ఉన్న ఇండస్ట్రియల్ రెవల్యూషన్స్లో ఇంకా ప్రోడక్ట్స్ అనేది దొరికిపోతున్నాయి. సో ఆబ్వియస్లీ మన ఇండియన్ వైపు ఎందుకు చూడరు. అప్పుడు హై కాస్ట్లీ ప్రొడ్యూస్ చేస్తుందంటే ఇండియాకి కూడా హ్యాండీక్రాఫ్ట్ ఇండస్ట్రీ చాలా వరకు సోర్స్ ఆఫ్ ఇన్కమ్గా ప్రొవైడ్ చేస్తూ ఉంటుందా. సో ఇప్పుడు ఈ హ్యాండీక్రాఫ్ట్ ఇండస్ట్రీ అంతా ఏమవుతుంది, మేజర్ డౌన్ఫాల్ అయి ఉంటుంది, అంటే పూర్తిగా రూయిన్ అయిపోయింది. ఇప్పటి నుంచి ఏంటి, ఓన్లీ రా మెటీరియల్స్ తీసుకెళ్తారు, రా మెటీరియల్స్ తీసుకెళ్ళేసి బ్రిటిష్లో డ్రెస్సెస్ చేస్తారు, డ్రెస్సులు అంటే టెక్స్టైల్స్ ఫ్యాబ్రిక్స్ డెవలప్ చేస్తారు. వాటిని మళ్ళీ మళ్ళీ ఇండియాలోనే తెచ్చి ఏం చేస్తారు, సేల్ చేస్తారు. సో ఇప్పుడు ఇంతకుముందు ఇండియన్ హ్యాండీక్రాఫ్ట్స్ నమ్ముకున్న జనాలందరూ కూడా ఇప్పుడు ఏంటి, బ్రిటిష్ మేడ్ అంటే ఇండస్ట్రియల్ మేడ్ క్లాత్స్, ఇండస్ట్రియల్ మేడ్ ప్రోడక్ట్స్ వైపు మొగ్గు చూపించడం స్టార్ట్ చేశారు. సో ఆబ్వియస్లీ అప్పుడు ఇండియన్ హ్యాండీక్రాఫ్ట్స్ అనేది చాలా దారుణంగా రూయిన్ అయిపోయింది. దిస్ ఈస్ ద స్టార్ట్ ఆఫ్ ఇండియన్ హ్యాండీక్రాఫ్ట్స్ రూయిన్ డ్యూరింగ్ 1800 to 1850 పీరియడ్ ఆఫ్ టైం. ఓకేనా, సో ఇది మనకి బేసిక్ డేటా. సో ఇక్కడికి ఓకే. సో లెట్స్ లుక్ ఇన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. చాలా ఈజీగా ఈ క్వశ్చన్స్ని ఆన్సర్ చేయొచ్చండి, కాకపోతే ఏంటంటే కొద్దిగా మనము థింక్ అనేది చేయాలి. చూద్దాం. విఠల్ విధ్వంసక్, ద ఫస్ట్ మంత్లీ జర్నల్ టు హ్యావ్ ద అన్టచబుల్ పీపుల్ యాజ్ ఇట్స్ టార్గెట్ ఆడియన్స్ వాస్ పబ్లిష్డ్ బై. చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్, చాలా డీటెయిల్ తెలుసుకుందాము. ఏంటంటే విఠల్ విధ్వంసక్ అనేది ఒక మంత్లీ జర్నల్, మొట్టమొదటిసారిగా అన్టచబుల్స్ గురించి చెప్పిన జర్నల్. సో ఇప్పుడు ఒక క్వశ్చన్ మనకు అడిగినప్పుడు మనకు తెలియాలి, ఏం తెలియాలి,
ఫస్ట్ అన్నారంటే అంటే స్టార్టింగ్ స్టేజ్ అంటే ఎవరెవరు అంటే ఇనిషియల్గా అన్టచబుల్స్కి అగేన్స్ట్గా ఇనిషియల్గా ఫైట్ చేసిన వాళ్ళు ఎవరు, లేటర్ ఎంటర్ అయిన వాళ్ళు ఎవరు అనేది మనకు తెలియాలి. జ్యోతిబా పూలే అనే అతను ఎవరు చేసి అన్టచబుల్ కోసం ఫస్ట్ స్టార్టింగ్లోనే ఫైట్ చేశాడు. అతను ఏంటంటే గులాంగిరి అనే బుక్ రాశాడు. సో ఇతను రాసింది గులాంగిరి కాబట్టి విఠల్ విద్వాంసక్ అనేది ఇతనికి చెందింది కాదు. సో ఆబ్వియస్లీ ఆప్షన్ బి అనేది ఎలిమినేట్. ఇంకొక విషయం, ఈ ఆప్షన్ ఎలా చేయొచ్చు అంటే చూడండి, ఫస్ట్ మంత్లీ జర్నల్ అన్నారు. సో ఆబ్వియస్లీ ఫస్ట్ అంటే మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ ఇప్పుడు 1930s తర్వాతనే అన్టచబుల్స్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. 35 టైంలో 1935 ఆ టైమ్స్లోనే అన్టచబుల్స్ కోసం హరిజన్స్ కోసం ఫైట్ చేసేవాళ్ళు. ఓకేనా. అలాగే సేమ్ పీరియడ్లోనే 1920s 30sలోనే అన్టచబుల్స్ కోసం 900 తర్వాతనే అంబేద్కర్ కూడా వర్క్ చేసేవారు. సో మొత్తానికి ఏంటంటే వీళ్ళిద్దరు కూడా సేమ్ స్పాన్ ఆఫ్ టైము. అప్పుడు అంటే అంతకుముందే అన్టచబుల్స్ గురించి వర్క్ చేసిన అతను ఎవరంటే గోపాల్ బాబా వలంకర్. ఓకేనా. ఇతని గురించి మనం చాలా తెలుసుకోవాలి, ఎందుకంటే ఇతను మహారాష్ట్రకు చెందిన అతను, మహర్ కమ్యూనిటీకి చెందిన అతను. ఓకేనా. మహర్ కమ్యూనిటీకి చెందిన మహర్ యొక్క అప్రైజింగ్ అంటే మహర్ కమ్యూనిటీ యొక్క అప్ బ్రింగింగ్ కోసం ఎక్కువగా అంటే మోస్ట్లీ వాళ్ళ అప్బ్రింగింగ్ కోసం ఎక్కువ పనిచేసిందంటే మనం బిఆర్ అంబేద్కర్ అనుకుంటాం. అంతకన్నా ముందు బిఆర్ అంబేద్కర్కి ఇతను రిలేటెడ్ అండి. ఓకేనా. అంటే ఒక దూరపు బంధువు అంటారు కదా, అలా రిలేటెడ్. అంబేద్కర్ కన్నా కానీ ముందున్న జనరేషన్ అంటే జ్యోతిబా పూలే కాలంలో ఉన్న పర్సనే గోపాల్ బాబా వలంకర్. సో ఇప్పుడు మన అతని గురించి కొన్ని వర్డ్స్ అని తెలుసుకుందాము. ఇతను ఏంటంటే అన్టచబుల్స్ కోసం మొట్టమొదటిసారిగా పనిచేశాడు. అలాగే ఏంటంటే ఇతను రాసిన జర్నల్ ఏంటంటే విఠల్ విద్వాంసక్. అంటే ఇది ఎవరికి అగేన్స్ట్ అంటే ఆర్థోడాక్సీ బ్రాహ్మణిజం అంటే ఏంటంటే ఇలా అర్థం బ్రాహ్మణికల్ ఆర్థోడాక్సీ అంటారు. ఓకేనా. వాళ్ళ యొక్క మూఢనమ్మకాలు. ఓకేనా. ఎక్కువగా బ్రాహ్మణికల్ టు ద కోర్ బ్రాహ్మణిజం అంటారు. సో ఏంటంటే వాళ్ళు నీడ కూడా పడితే తప్పు, వాళ్ళు చెప్పులు వేసుకుని నడవకూడదు. సో ఇలా ఒక దారుణమైన అన్టచబుల్స్, వాళ్ళ నీడ కూడా పడకూడదు. అంటే ఎంత అన్టచబిలిటీ అనేది పార్టిసిపేట్ చేసేవాళ్ళు చూడండి. సో ఇలాంటి వాటికి అగెయిన్స్ట్గా స్టార్ట్ చేసిందే విఠల్ విద్వాంసక్. ఓకేనా. సో బ్రాహ్మణికల్ ఆర్థోడాక్సీని వినాశనం చేసేది అనే పేరుతోనే స్టార్ట్ చేస్తాడు. సో అలాగే ఏంటంటే వీళ్ళ కోసం అగెన్స్ట్గా చాలా వరకు కూడా ఫైట్స్ అనేది మహారాష్ట్ర రీజియన్స్లో ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. సో ఇతని యొక్క వాయిస్ తర్వాతనే ఇతని యొక్క అడుగుజాడలో నడిచింది బిఆర్ అంబేద్కర్, తర్వాత గాంధీ అనే ఇన్వాల్వ్ అవుతారు. సో తర్వాత చాలామంది మనకి ఇన్వాల్వ్ అవుతారు అన్టచబిలిటీ అగెయిన్స్ట్గా కూడా. సో వీళ్ళంతా ఏంటంటే మోస్ట్లీ ఏంటంటే ఇండియన్ క్యాస్ట్ సిస్టమ్కి అగెయిన్స్ట్గా, బ్రాహ్మణిజికల్ ఐడియాలజీకి అగెయిన్స్ట్గా వీళ్ళు ఫైట్ చేస్తూ ఇండియాకి ఏంటంటే ఒక అన్టచబిలిటీని అబాలిష్ చేయాలనేసి ప్రొవైడ్ చేస్తారు. అందుకే మనకి ఫండమెంటల్ రైట్స్ కూడా అన్టచబిలిటీని అబాలిష్ చేస్తారు. ఇండియన్ కాన్స్టిట్యూషనే మనకి అన్టచబిలిటీని పూర్తిగా అబాలిష్ చేస్తుంది. సో ఇంకా చూడాలంటే దీని గురించి డీటెయిల్స్ వచ్చేసి మీరు అంబేద్కర్ పాయింట్ ఆఫ్ వ్యూ అనేది ఒకసారిగా మీరు చదవండి, ఎందుకంటే ఇవన్నీ కూడా మోడర్న్ ఇండియాలో జనరల్గైజ్డ్ కాన్సెప్ట్స్. సో నెక్స్ట్ ఏంటంటే గోపాల్ బాబా వలంకర్ గురించి చాలా విషయాలు తెలుసుకున్నాము. ఇంకా కొన్ని ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తాను. లెట్స్ లుక్ ఇంటు ఇట్. అసలు విషయం ఏంటంటే గోపాల్ బాబా వలంకర్ మరియు జ్యోతిబా పూలే ఉన్న కాలంలో ఒక థియరీ హైలైట్ అయ్యిందండి. ఏంటంటే ఆరియన్ ఇన్వేషన్ థియరీ అంటారు. ఓకేనా. ఆరియన్ ఇన్వేషన్ థియరీ అంటారు. అలాగే ఇంకోటి ఏంటంటే రేషియల్ థియరీ అని కూడా అంటారు. ఓకేనా. జ్యోతిబా పూలే చెప్పినది ఈ రేషియల్ థియరీ అంటారు. ఓకేనా. దీన్ని చెప్పింది ఎవరంటే జ్యోతిబా పూలే. రేషియల్ థియరీ అంటే వీళ్ళు ఏం చెప్తారంటే ఫస్ట్ ఆరియన్స్ అనేవాళ్ళు బయట నుంచి వచ్చిన వాళ్ళు, సో నేటివ్స్ కాదు. సో ఇప్పుడు అన్టచబుల్స్గా లోవర్ క్యాస్ట్గా కన్సిడర్ చేయబడతారు కదా సౌత్ ఇండియన్స్. సో వాళ్ళంతా కూడా ఒరిజినల్ ఇండియన్స్. సో వీళ్ళంతా కూడా బయట నుంచి వచ్చి ఆరియన్స్. సో వాళ్ళు ఇన్వైట్ చేసి తర్వాత వాళ్ళ యొక్క రిలీజియస్ ఇవన్నీ కూడా ఇండియన్స్ పైన ప్రొపౌండ్ చేశారు. సో వాళ్ళు ఇలాంటి భేదాలను తెచ్చారు. సో రియల్ ఇండియనిజం అంటే వీళ్ళే అని కూడా చాలా థీరీస్ని ప్రొవైడ్ చేస్తుంటారు. సో ఆ థీరీస్ని ఇప్పుడు మనం ఎక్స్ప్లెయిన్ చేయలేం కాబట్టి ఆ థీరీస్లో కూడా ఇతని ఇన్వాల్వ్మెంట్ ఉంది. హీ హ్యాడ్ సపోర్టెడ్ ఎక్స్టెండెడ్ ద థియరీ ఆఫ్ రేషియల్ థియరీ అంటారు. సో అందువల్ల ఆరియన్ ఇన్వేషన్ థియరీ ఒకసారిగా చూడండి. అలాగే రేషియల్ థియరీ అనేది ఏం చెప్తుందో చూడండి. మోస్ట్లీ సోషియాలజీ ఇలాంటి స్టడీస్కి ఇవి మీకు బాగా, ఆంథ్రోపాలజీ అండ్ సోషియాలజీ ఇలాంటి స్టడీస్కి సొసైటీ అప్పుడున్న కండిషన్స్ తెలుసుకోవడానికి మీకు బాగా హెల్ప్ అవుతుంది. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు మనకి ఇవి డీటెయిల్స్ అన్ని చూసేసాము. నెక్స్ట్ దిస్ ఈస్ ఇట్ ఫర్ ద డే. సో హరి అవ్వండి, ఎందుకంటే ఇట్స్ లాస్ట్ సెకండ్స్ ఫర్ ద సంక్రాంతి స్పెషల్ ఆఫర్. సో hurry to join in UPSC Infinity course in LTX classes so that you can get connected and learn together for the further success of your UPSC preparation and other competitive exams that you are aiming for your lifetime achievement to get settled in a well settled job of a government. Okay, bye, signing off. This is me, SP Rajan. Have a nice day. Take care.